కాకతీయులు చాలా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎంపైర్స్ ఆంధ్ర తెలంగాణలోని. సో ఇప్పుడు నాకు కూడా ఎప్పుడు కుతూహలం ఉంటుంది అన్నమాట. అసలు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఆ వారసులు ఎక్కడున్నారు, కాకతీయులు వారసులు ఉన్నారా? ఎందుకంటే ఆ ఢిల్లీ సుల్తానేట్ ఎప్పుడైతే తీసేసుకుందో ప్రతాపరుద్రుడు, ఆ తర్వాత రుద్రందేవి వీళ్ళందరూ అయిపోయాక కొంతమంది ఒక 500 మంది గోదావరి నది దాటి ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయారని విన్నాం. ఆ ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయి ఆ స్టోరీ అదంతా కూడా మన ఆర్కియాలజిస్ట్ అండ్ హిస్టోరియన్ అరవింద్ని కలిసాం కదా. సో ఆయనతో కలిసి మొత్తం ఏం మాట్లాడాము. ఆ తర్వాత ఆయన ఆ ప్రతాపరుద్రుడు వారసుల్ని, కాకతీయ రాజుల్ని, ఆ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అవన్నీ ఈ వీడియోలో చూపిస్తాం. ఓకేనా? సో చాలామంది తెలంగాణలోనే ఉన్న వాళ్ళకి తెలియని ఒక నిజం మీకు చూపిస్తా. సో కాకతీయులు తెలంగాణ ఘన చరిత్ర కదా. ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి వీళ్ళందరి పేర్లు విన్నాం. వాళ్ళ ఏమంటారు డిసెండెంట్స్ ఇవ్వండి ప్రస్తుతం. చేరియాల నకాశి ఆర్ట్ వర్క్ అంటారు. మళ్ళీ చెప్పు. చేరియాల అనే ఒక ఊరు ఉంది దగ్గర, ఎక్కడ? తెలంగాణ. అయితే అక్కడ నకాశి ఆర్టిజన్స్ ఉంటారు. వాళ్ళు చింతగింజల పొడితోని ఇంత పెద్ద పెద్ద మాస్కులు తయారు చేస్తుంటారు. చింతగింజల పొడితో దీన్ని నకాశి ఆర్ట్ వర్క్ అని అంటారు. ఇది 800 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆర్ట్ ఫామ్. ఆ ఊర్లో మొత్తం అవే ఆర్టిస్టులు ఉంటారు. సో ఇది ఇట్లాంటి కేవలం తెలంగాణలో లెస్ దాన్ 10 మిగిలినాయి. అందులో ఒకటి మన దగ్గర ఉంది. అద్భుతంగా ఉంది అసలు. హలో గాయస్, నేను మళ్ళీ మీ రవి. సో ఈ మధ్యన యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం కొంచెం తగ్గించేశాను. ఎందుకంటే కరెక్ట్గా నేను మేడారం జాతర ముందర బాగా సిక్ అయిపోయాను. 103, 104 ఫీవర్ అయినా కూడా మొత్తానికి సక్సెస్ఫుల్గా మేడారంకి వెళ్ళి మొత్తానికి సమ్మక్క తల్లి ఆశీర్వచనాలు తీసుకున్నాం. డీటెయిల్గా వీడియో తీసేశాను. ఆ వీడియో కూడా బాగానే రీచ్ అయింది, మీరు చూసుంటారు. ఆ తర్వాత భద్రకాళి అమ్మవారు, అది కూడా ఆ వజ్రం గురించి, కంట్లో వజ్రం ఉండేదా లేదా అని అది కూడా డీటెయిల్గా నేను వీడియో చేశాను. సో తర్వాత ఇదిగోండి ఇవాళ వీడియోలోని వరంగల్లోని చాలా 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 డ్రోన్ షాట్స్ అయితే తీసాం. అది పోస్ట్ చేయడానికి టైం కుదరలేదు, మధ్యలో 3 days గ్యాప్ వచ్చేసింది. కానీ ఇప్పుడు కొంచెం బెటర్ ఫీల్ అవుతున్నాను కాబట్టి హెల్త్ పరంగా. తర్వాత అంతేకాకుండా తెలంగాణలోని బాగా తిరిగి, తెలంగాణలో ఈసారి మొదటిసారి చాలా 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 తిరిగాను. అంటే హైదరాబాద్ కూడా తెలంగాణ, అది మాకు తెలుసు, హైదరాబాద్ తెలంగాణ రాజధాని అని. అంటే హైదరాబాద్ అవుట్ సైడ్ ఇంతకుముందు సిద్దిపేట, తర్వాత చాలా చాలా ఊర్లు, అగ్గిపెట్లు చేసే చీరలు ఇంతకుముందు ఆల్రెడీ చూపించాను. తర్వాత ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్, ఉట్నూరు వెళ్ళాము. తర్వాత కొమరం భీం డిస్ట్రిక్ట్, కొమరం భీం మొత్తం అంతా డీటెయిల్గా అన్ని తెలంగాణ బాగా తిరిగాం. మళ్ళీ ఇంకోసారి ఆపర్చునిటీ వచ్చింది. సో తెలంగాణ ఈసారి మర్యాదలు, తెలంగాణ ఏమంటారు ఆతిథ్యం స్వీకరించే టైం వచ్చింది. సో వరంగల్లో బాగా కలిసాం. మన వరంగల్ శివ, అరవింద్, ఆ తర్వాత తేజ అందరితోని బాగా ఒక ఫ్యామిలీలా కలిసిపోయి చాలా 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 బాగా బాండింగ్ అయిపోయింది. సో కాకతీయులు చాలా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎంపైర్స్ ఆంధ్ర తెలంగాణలోని. సో ఇప్పుడు నాకు కూడా ఎప్పుడు కుతూహలం ఉంటుంది అన్నమాట. అసలు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఆ వారసులు ఎక్కడున్నారు, కాకతీయులు వారసులు ఉన్నారా? ఎందుకంటే ఆ ఢిల్లీ సుల్తానేట్ ఎప్పుడైతే తీసేసుకుందో ప్రతాపరుద్రుడు, ఆ తర్వాత రుద్రందేవి వీళ్ళందరూ అయిపోయాక కొంతమంది ఒక 500 మంది గోదావరి నది దాటి ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయారని విన్నాం. ఆ ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయి ఆ స్టోరీ అదంతా కూడా మన ఆర్కియాలజిస్ట్ అండ్ హిస్టోరియన్ అరవింద్ని కలిసాం కదా. సో ఆయనతో కలిసి మొత్తం ఏం మాట్లాడాము. ఆ తర్వాత ఆయన ఆ ప్రతాపరుద్రుడు వారసుల్ని, కాకతీయ రాజుల్ని, ఆ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అవన్నీ ఈ వీడియోలో చూపిస్తాం. ఓకేనా? ఇది వరంగల్లో మిగతా వీడియోలన్నీ సమకూరించి అదంతా కలిసి చేసేస్తాను. ఎందుకంటే ఇక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెట్టాలి. చాలా చాలా బ్రేక్ వచ్చేస్తుంది, వారంకి ఒక వీడియోలో పెడుతున్నా లాస్ట్ 2-3 వీక్స్ నుంచి. సో కంటిన్యూ ద యూట్యూబ్ జర్నీ. చాలా వీడియోస్ బ్యాకప్ అయిపోతున్నాయి, ఇవన్నీ అయితే షేర్ చేసేస్తాం. ఓకేనా? సో నిన్నటి నుంచి చాలా బైట్స్ ఇస్తున్నాం కదా మనం, హిస్టారియన్, ఆర్కియాలజిస్ట్ అని. వాళ్ళ ఇంటికి వచ్చాం. అసలు ఇంటికి రాగానే అసలు ఎదురుగా పెద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ చూడగానే అసలు వావ్ అనిపించింది. చూడండి, వాళ్ళు మరాఠీ ఆరిజిన్ అంట. అది ఎలా ఉందంటే ఏదో ఒక ప్యాలెస్ ఎంట్రీ లాగా సూపర్ ఉంది. ఈ పక్కన అన్ని గన్సా? అవి తోడి అని ట్రైబల్ ఆర్నమెంట్స్, అవి వాయిద్య పరికరాలు. ఛత్తీస్గఢ్ లో ఎక్కువ ట్రైబల్స్ వాడుతుంటారు. సో యూజువల్లీ అది మరాఠా ఇన్ఫ్లుయెన్స్ తో ఉంటది అనమాట. సో
అందుకని అవి యుద్ధానికి వెళ్ళే ముందు లేదంటే అమ్మవార్లను తీసుకొచ్చే ముందు ఏదైనా ఫెస్టివల్ స్టార్ట్ అయ్యే ముందు ఆ తోడి అనే వాయిద్యాన్ని వాయించి ఈవెంట్ ని స్టార్ట్ చేస్తారు. సో అందుకని మహారాష్ట్ర చూస్తున్నాం బాజీరావు మస్తాని వాటన్నిట్లో సేమ్ అదే అనమాట. సో సూపర్ బ్రో. ఛత్రపతి శివాజీ మెడలో ఉన్నవి అవి 2000 సంవత్సరాల కింది 2000 సంవత్సరాల కిందవి బీడ్స్ అవి. ఇవయా ఇవి బీడ్స్ ఉన్నాయి కదా మట్టి బీడ్స్, ఇవి 2000 సంవత్సరాల కిందవి. అబ్బా ఏం బీడ్స్ అవి? మట్టితో చేసినటువంటి పూసలు ఇవి. మట్టితో చేసిన పూసలు ఇవి. ఇవి వేరే వేరే ప్లేసెస్ నుంచి సేకరించిన డిఫరెంట్ కలర్ స్టోన్స్ ఇవి. వావ్. సో ఇది ఒరిజినల్ ఛత్రపతి శివాజీ భవానీ అమ్మవారు ఇచ్చిరని చెప్పే సైజు. సో అది నేను స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి రాజస్థాన్ లో చేయించా సేమ్ కొలతలతోని. బ్రో ఇది ఫిష్ ఫాజిల్ అంట, 18 కోట్ల సంవత్సరాలు. ఎలా చేస్తారు దీనికి? కార్బన్ డేటింగ్ అవుతుందా? బేసికల్ గా మనకి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు సేమ్ ఏరియాలలో రీసెర్చ్ చేసి డేటింగ్ ఇచ్చారు. సేమ్ ప్లేస్ నుంచి 18 crore years. క్రేజీ. అంటే నువ్వు చూపిస్తున్న దాన్ని బట్టి నాకు 1 TB స్పేస్ కావాలి మిల్ తీయడానికి. సో ఇవన్నీ వుడ్ ఫాజిల్స్. ఏం ఫాజిల్స్? ఇవన్నీ వుడ్ ఫాజిల్స్. ఓ చెట్టువి. ఇది ఒక 8 కోట్ల మినిమం ఉంటుంది. 8 కోట్ల సంవత్సరాల. దానికి ట్రీ రింగ్స్ ఏవో ఉంటాయి కదా. ఇది ట్రీ స్టోన్ లాగా రింగ్స్ లాగా లెక్క పెడతారు కదా సంవత్సరాలు. అంటే ఇది మధ్యలో కట్ అయిపోయింది కదా ఆటోమేటిక్ గా. సో ఇవన్నీ ఇట్లా పట్టుకుంటే మీకు చెట్టు ఫీల్ వస్తుంది, కానీ అది స్టోన్ లాగా మారుతుంది. ఓ స్టోన్ లా మారిపోయింది. 8 కోట్లు. 8 మినిమం, 8 నుంచి 12 మధ్యలో ఉంటాయి. ఇవన్నీ ఫాజిల్స్ అన్నమాట. ఇవన్నీ మొత్తం ఫాజిల్స్. ఎవరికి? మీ నాన్నగారికి ఇంట్రెస్ట్, నీకే ఇంట్రెస్ట్? ఆయనకి ఇంట్రెస్ట్ రావడం వల్ల మీకు ఇంట్రెస్ట్ వచ్చేసింది. ఇది మీ ఒడిస్సాది. మా ఒడిస్సాదా? ఎక్కడ? ఏ ఊరు? ఇది పూరి నుంచి తెచ్చారు. ఒక ఫ్రెండ్ నందకిషోర్ అన్న అని ఇచ్చారు గిఫ్ట్. పూరి, జగన్నాథ్ పూరి, జై జగన్నాథ్. ఇది మేము కాకతీయ శిల్పాలని మినియేచర్ లో చేస్తున్నప్పుడు ఒరిజినల్ సైజ్ లో మళ్ళీ క్రియేట్ చేస్తున్నాం. ఇది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు లైట్ లో చేయాలి. అసలు ఏం తెలియట్లేదు బ్రో. తోటలా ఇవి ఛత్తీస్గఢ్ చూడగానే తెలిసిపోతుంది. వా సూపర్. బస్తర్లోని బ్రాసో బ్రాంజో ఉంటాయి, భలే ఉంటాయి. ఉందా? ఇది చెప్పు బ్రో. ఎవరు? ఇది చేరియాల నకాషి ఆర్ట్ వర్క్ అంటారు. మళ్ళీ చెప్పు. చేరియాల అనే ఒక ఊరు ఉంది దగ్గర. ఎక్కడ? తెలంగాణ. అయితే అక్కడ నకాషి ఆర్టిజన్స్ ఉంటారు. వాళ్ళు చింతగింజల పొడితోని ఇంత పెద్ద పెద్ద మాస్కులు తయారు చేస్తుంటారు. చింతగింజల పొడితో. దీన్ని నకాషి ఆర్ట్ వర్క్ అని అంటారు. ఇది 800 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆర్ట్ ఫామ్. ఆ ఊర్లో మొత్తం అవే ఆర్టిస్టులు ఉంటారు. సో ఇది ఇట్లాంటి కేవలం తెలంగాణలో less than 10 మిగిలినాయి. అందులో ఒకటి మన దగ్గర ఉంది. అద్భుతంగా ఉంది అసలు. సూపర్ ఉంది అసలు బ్రో. ఇలాంటి ఆణిముత్యాలు ఎక్కడ దొరుకుతాయి బ్రో? బస్ ఎక్కించేస్తా తినేస్తున్నాడు అలా. కాదు బ్రో, ఇది ఎన్ని కోట్లు ఇస్తే దొరుకుతాయి బ్రో ఇలా చూడడానికి? ఇప్పుడు చేద్దామన్నా ఇప్పుడు ఈ సైజ్ చేసేవాళ్ళు. సో అంతా చింతగింజలు పొడితో చేసి రంగు వేస్తారు దాని మీద. నేచురల్ కలర్స్ వాడతారు మళ్ళీ. అంటే పసుపు కుంకుమ నుంచి వాడి తీసి దాని తర్వాత హెమటైట్ అనే స్టోన్ నుంచి కొంత. సూపర్ ఉంది అసలు. వావ్ అసలు. ఇది తెలంగాణ? ఇది తెలంగాణ. ఓకే. సో ఇది వుడ్ ఫాజిల్. మళ్ళీ ఈ ఫాజిల్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయి? ఇవి యూజువల్ గా రివర్ బేసిన్ లలో దొరుకుతాయి. మన దగ్గర ఏమో ప్రాణహిత గోదావరి రివర్ బేసిన్ లో గోదావరి కన్ నుంచి మొదలు పెడితే ఏటూరు నాగారం వరకు రివర్ ఆనుకుని ఉన్న కొన్ని ప్లేసెస్ లలో దొరుకుతాయి. ఇది బుట్టాయిగూడెం అనే ఊర్లోంచి తెచ్చింది. ఇది దంతెవాడలోంచి తెచ్చింది. దంతెవాడ, కూల్, ఛత్తీస్గఢ్. అవి ఫేస్ నవరసాల ఎక్స్ప్రెషన్స్. అవి దంతెవాడేనా? అవి ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ అంటే చాలా ఫ్యాసినేషన్ ఉన్నట్టుంది బ్రో. నేను ఛత్తీస్గఢ్ ఒక 150 సార్లు కంటే ఎక్కువ సార్లు పోయా. అవునా? చదవండి ఇలా ఎంట్రన్స్ లోపల రాగానే ఏంటి? ఓ గణేష్. మొత్తం గణేష్ గ్యాలరీ. రకరకాల గణేష్లు, వివిధ అవతారాలలో వివిధ రూపాల్లో ఉన్న గణేష్. సో ఇది కేవలం వడ్ల గింజలు వాడి చేసింది. అంటే గమ్ గానీ కేవలం ఇది ఒడిస్సా నుంచి వచ్చింది. అవును, అందుకే ఉంది మా ఇంట్లో. సో ఇది ఇక్కడ ఒక 30 రకాల గణేష్. 30 రకాల గణేష్లు. మట్టి వేరే ఫేస్, డిఫరెంట్ షేప్స్. ఇదంతా ఇవన్నీ వేరే రకాల గణేష్లు. కాయత్సర్గ పోజ్లు, స్టాండింగ్. సో ఇదంతా
దాంట్లో ఉన్న గణేష్, సరస్వతి. సూపర్. ఇది రాజస్థానీ పెయింటింగ్ క్లాత్ మీద. ఒడిశాలో కూడా పట్టచిత్ర సేమ్ ఇలానే ఉంటుంది. Same ఉంటుంది. ఇది మీరు అన్న డోక్రా బెల్ మెటల్. సూపర్ ఉంది అసలు. మన రాయ్పూర్ ఎయిర్పోర్ట్ లో ఎంత కొనుక్కోవాలనిపించిందో. బట్ అది ఈ రాయ్పూర్ ఎయిర్పోర్ట్ లో బరువు కదా, కానీ చాలా హెవీ, భలే ఉన్నాయి. చూడండి, జస్ట్ ఒక లాబీలా. అదేంటి బ్రో అది? అది బస్తా దసరా పెయింటింగ్. సో ఈ ల్యాంటర్న్ ఇవన్నీ బాంబుతో చేసినవి. ఎక్కడ? ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ అంతా. ఓకే, సూపర్. పైన కలర్స్. పైన మ్యూజియం ఇది. బాబోయ్, చూడండి హన్మకొండలో ఇది. ఇది బెల్ మెటల్ తో మీరు అన్నారు కదా, ఇది 2.5 feet బెల్ మెటల్ తో చేసింది. ఇది చేసిన ఆర్టిజన్ కి పద్మశ్రీ వచ్చింది లాస్ట్ 2 years బ్యాక్. ఇవి హెడ్స్. ఇవన్నీ నా కలెక్షన్. అందులో శాతవాహన కాలంది, దాని తర్వాత శాతవాహన కాలం అనేది. ఇగో ఈ బిగ్ పెద్దది శాతవాహన కాలంది. ఇది ఈ పెద్ద ఇటుక ఉంది కదా, ఇది శాతవాహన కాలంది. అబ్బా. ఇవన్నీ గౌతమి పుత్ర శాతకర్ణి ఆ కాలమి. ఇవి నియోలిథిక్ ఎరావి. దాని తర్వాత ఇవి వుడ్ ఫాజిల్. అట్లా కాకతీయ కాలం ఇవి ఉన్నాయి. దాని తర్వాత మెగాలిథిక్ బరియల్ కి సంబంధించిన థింగ్స్ ఉన్నాయి. అవి ఒక అవి వెనకవి ఇవన్నీ ఆ 3 కొత్తవి. అవి టెరకోటా ఉన్నాయి కాబట్టి అక్కడ పెట్టాము. ఈ మిగతా అన్ని ఈ ఏవైతే రాక్ టూల్స్ ఉన్నాయో ఇవన్నీ ఒక 3000 to 6000 years మధ్య కాలం. ఇవి ఎక్కడి నుంచి? అది ఒక్కొక్క ప్లేస్ నుంచి, కొన్ని పెద్ద బంకూర్ నుంచి, కొన్ని మెగాలిథిక్ బరియల్స్ నుంచి, కొన్ని తెలంగాణలో ఎక్స్కవేటెడ్ సైట్స్ నుంచి. 6000 years. ఇదైతే ఆల్మోస్ట్ ఒక 10 కోట్ల సంవత్సరాల కింద ఈ చెట్టు. 10 కోట్ల సంవత్సరాలు. ఇది గీసుగొండ అనే ప్లేస్ నుంచి. ఇది శాతవాహన కాలంది. శాతవాహన అంటే మాకు స్పెషల్. ఫోకస్. సింగరేణి బొగ్గు అంటారు కదా, సింగరేణి బొగ్గు ఇది ఎగ్జాక్ట్లీ ఈ ఫామ్ లో దొరుకుతుంది. అంటే డైరెక్ట్ గా అలా దొరుకుతుంది. డైరెక్ట్ గా ఇలా దొరుకుతుంది సింగరేణి బొగ్గు. ఇప్పుడు కోల్లోని 4 kinds ఉంటాయి కదా, ఏంటి? ఆంథ్రసైట్, బిటుమినస్ కోల్, పీట్, లిగ్నైట్. ఇదేంటి? ఇది లిగ్నైట్. లిగ్నైట్ అంటే లోయెస్ట్ కదా, బ్రౌన్ ఉంటుంది. ఇది మనకి ఇదే దొరుకుతుంది ఇప్పుడు. మనకి ప్రెసెంట్ దొరికేది ఇదే ఈ మన ఏరియాలో. కానీ బ్రౌన్ లేదు కదా, బ్లాక్ ఉంటుంది. బ్లాక్ ఉంటుందా? ఇది ఏదో ఓ ప్రీ హిస్టారిక్ మ్యూజియం లో ఉంది. చెప్పు. అక్కడ ఆ మధ్యలో ఉంది టార్టాయిస్ షెల్ కింద ఉంది కదా, ఆ టార్టాయిస్ షెల్. ఫ్లాష్ లైట్ వెళ్ళి ఇది దాని తర్వాత ఈ పర్టికులర్ పార్ట్ ఉంది కదా, ఇది డైనోసార్ బోన్. డైనోసార్ బోన్. డైనోసార్ ఫాజిల్. ఇది డైనోసార్ బోన్ ఫాజిల్. ఇది మళ్ళీ ఇది వుడ్ ఫాజిల్. ఇవి శాతవాహన ఎరావి. ఈ కింద ఉన్న స్టోన్స్ అన్ని కూడా నియోలిథిక్ ఎరావి. సో దీని ఒక ప్రాపర్ మ్యూజియం చేద్దామని ప్రెసెంట్ ఇట్లా కలెక్షన్ ఇట్లా పెట్టినాము. పైన ఫ్లోర్ మొత్తం డెడికేటెడ్ మ్యూజియం చేద్దాం అనేది ప్లాన్. సో అదిగోండి, వచ్చినప్పుడు రెడ్డిపురం అని చెప్పాం కదా. సో 1920 సమ్ 20s అక్కడ గుంటూరులో కరువు వచ్చినప్పుడు చాలామంది గుంటూరు నుంచి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయ్యారంట. సో ఇది 70 to 80% క్రిస్టియన్ విలేజ్. సో చూడండి అక్కడ అంతా క్రాస్ కనిపిస్తుంది కదా. సో 70 to 80% అంతా చర్చ్లు, జీసస్ స్టాచ్యూలు అన్నీ కనిపిస్తున్నాయి. మళ్ళీ 1920s గుంటూరు నుంచి వచ్చి సెటిల్ అయింది. పేరు కూడా రెడ్డిపురం కదా. రెడ్డిపురం. మరి మీరు ఇక్కడ అలాగా సెటిల్ అయ్యారు? బాబు మాది అంటే వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా. కోవిడ్ లో నేను ఇక్కడికి క్రికెట్ ఆడడానికి వచ్చాను. ఖాళీ ఉంటే కొనేసారా? అట్లని కాదు, నాకు వైబ్ నచ్చింది. ప్రశాంతంగా ఉంటది, సిటీకి దగ్గర ఉంటది, ఎట్ ద సేమ్ టైం చాలా కూల్ ఉంటది. ఒక్కొక్క ఇల్లు చాలా పెద్ద విస్తీర్ణం, చాలా బాగుంది అక్కడ, ఎంత బ్రీజీ అంతా. సో బయటకు వస్తే హ్యాపీగా నిలబడి ఖాళీ, చుట్టూ 4 సైడ్లు ఖాళీ ఉంది. సూపర్. అందులో పందెం కోళ్ళ అట్లా అందరికి ఇక్కడ ఫార్మ్స్ పెట్టుకుంటారు. సంక్రాంతి ఇక్కడ కోళ్ళు పెంచుకుంటారు, మేకలు పెంచుకుంటారు, బర్రెలు పెంచుకుంటారు. భలే ఉంది బ్రో. అసలు మన ఇటే కదా వచ్చాం. అవును. భలే ఉంది, సూపర్ ఉంది అసలు. అన్ని టెర్రకోట. అదే మన సినిమాలో చూస్తుంటాం కదా, మొన్న సంభాజీలో కూడా ఇవే ఊతారు.
రియల్ అవి ఆ, ఇవన్నీ రియల్. 3 1 2. అంటే 7 పెట్టాం కానీ అక్కడ ఒకటి మళ్ళీ వేరే పెట్టి తీసినాం. ఆ. అంటే కాకతీయుల వాళ్ళది 7 కదా, ఆ. మా దగ్గర ఏదైనా ఎక్కువ శాతం 7% 7 ఉంటాయి. ఆహాహా. కాదు మీరు ఒరిజినల్గా మరాఠీ అయినా అంటే ఇంట్లో? ఒరిజినల్ మరాఠీ మేము అవును, ఇంట్లో అసలు మాట్లాడతాం, మేము ఇద్దరం మాట్లాడుకుంటాం. ప్రాక్టీస్ పోతుంటారు అలాగా కానీ. అంటే ఇప్పుడు మా కల్చర్లో ఏంటంటే పిల్లలు బయట ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక అంతే మాట్లా. సో చాలామంది తెలంగాణలోనే ఉన్న వాళ్ళకి తెలియని ఒక నిజం మీకు చూపిస్తా. సో కాకతీయులు తెలంగాణ ఘన చరిత్ర కదా, ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి వీళ్ళందరి పేర్లు విన్నాం. వాళ్ళ ఏమంటారు డిసెండెంట్స్ ఇవ్వండి ప్రస్తుతం ఎన్ని 22nd జనరేషను. ఇదిగోండి రుద్రమదేవి ప్రతాపరుద్రుడు వారసుడు, ఆవిడేమో రాజమాత, ఆవిడేమో రాజుగారి సిస్టర్, ముగ్గురు. వీళ్ళు ఒకసారి బ్రదర్కి ఇస్తాను. సో వీళ్ళు బస్త్రాలు వెళ్ళిపోయారు. 1323లో ఢిల్లీ సుల్తానేట్స్ వరంగల్ మీద అటాక్ చేసినప్పుడు ప్రతాపరుద్రుడి బ్రదర్, ఇక్కడ లాస్ట్ కింగ్ ఎవరైతే ఉన్నారో ప్రతాపరుద్రుడు, వాళ్ళ బ్రదర్ అన్నం దేవుడు ఒక 500 పీపుల్తోని గోదావరి నది దగ్గరికి వెళ్ళి షెల్టర్ తీసుకున్నాడు. ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయి షెల్టర్ తీసుకున్నాడు. సో సమ్మర్ టైంలో గోదావరి నది క్రాస్ చేసి హీ వెంట ఇంటూ దండకారణ్ ఏరియా. అక్కడికి వెళ్ళి ఒక 6 months తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజులని, చిన్న చిన్న రాజులను ఓడించి మళ్ళీ అక్కడ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేశారు. అట్లా చేసి లాస్ట్ ఇయర్కి 700 సంవత్సరాలు అయింది. వాళ్ళకి తెలుసు అసలు వాళ్ళ లెగసీ తెలుసు. కానీ తెలుగు రాదు. తెలుగు కాకుండా ఇంకో 14 భాషలు మాట్లాడతారు. అవును, కానీ తెలుగు రాదా. ఒరిజినల్ ఇదిగోండి ఒరిజినల్ కాకతీయుల డిసెండెంట్స్ ఇప్పుడు బస్తర్ రాజులు అయిపోయారు. అసలు గ్రేట్. ఈ ఒక్క విజువల్ చాలు బ్రో. ఇంకా వావ్, అసలు ఏంటి ఇస్తున్నారు గిఫ్ట్? అది వాళ్ళ లోగో. వాళ్ళు నాకు ఇచ్చారు. ఓహో బ్రో, దీని గురించి కూడా ఏదో చెప్పాడు. మొత్తం 5 ఉన్నాయి, మొత్తం చరిత్రలో ఉన్నాయని. ఇది మదర్ గాడ్ స్టైల్. మర్చిపోయిన డిస్క్రిప్షన్ ఏంటో, రికార్డ్ అవ్వలేదు అది. చూడండి మొత్తం కాకతీయుల చరిత్ర ఆయన మొత్తం చదివేసి పీల్చేశాడు. రాక్ ఆర్ట్ స్టెప్స్ ఇన్ తెలంగాణ. అసలు తెలంగాణ గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళని పూర్తిగా ప్రోత్సహించి చూడండి. ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ వరంగల్. ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్. గ్రేట్ బ్రో. అసలు నిజంగా తెలంగాణ గవర్నమెంట్ అసలు మేము మీలాంటి వాళ్ళని అంబాసిడర్స్గా నియమించారు. సూపర్ అసలు, నో వర్డ్స్. చూడండి ఛత్రపతి శివాజీ మహారాజు వాడిన సేమ్ సైజ్ కత్తి కస్టమైజ్ చేయించి. ఇంత చిన్న కత్తి వాడేవాడా? అంతే. ఇది లండన్ మ్యూజియంలో ఉంది. దాని కొలతల ప్రకారం రాజస్థాన్లో చేయించారు. ఇంత చిన్న కత్తితో అంత మొఘలు నేర్పించాడు. గ్రేట్ బ్రో. బేసికలీ ఇది చూడండి మెయిన్ కాకతీయుల స్తంభాలు. ఎన్ని అడుగులు బ్రో? 11 feet 2 inches. 11 feet 2 inches. ఇల్లు కూడా సేమ్ అలానే, ఇటొకటి కానీ షేప్ డిఫరెంటా? షేప్ కూడా సేమ్. సో ఇప్పుడు మన 1000 స్తంభాలు 1000 స్తంభాల గుడి కళ్యాణ మండపంలో ఉన్న పిల్లర్ ఎగ్జాక్ట్ సైజ్. ఎగ్జాక్ట్. ఇది కట్టకంటే ముందు అక్కడికి వెళ్ళి కొలుసుకొని వచ్చారు. బా సూపర్ బ్రో అసలు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్. సో వరంగల్లో మీకు టెంపుల్స్ చూపించాను, ఓన్లీ క్రిస్టియన్ విలేజ్ చూపించాను, ఇదొక్కటి మిగిలిపోయింది. సో మాస్క్ కూడా చూపిస్తాను. ఇది మాట తెలంగాణ. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, వరంగల్ ఎస్పెషల్లీ. చూడండి గైస్, హనుమకొండలోని కాకతీయులు మొట్టమొదట ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళ కోట. 30 ఏళ్ళు ఇక్కడ ఉన్నారంట. ఆ తర్వాత వరంగల్కి ఎక్స్పాండ్ చేశారు. సో ఇది ఇనీషియల్గా కాకతీయ డైనాసిటీ ఫోర్టిఫికేషన్స్. చూసారా? నేను పొద్దున్న చూపించలేకపోతున్నాను, రాత్రి చూపిస్తాను. ఇది ఇంకోసారి ఎప్పుడైనా వరంగల్ వచ్చినప్పుడు నాకు మళ్ళీ పని ఉంది, అప్పుడు చూపిస్తా డీటెయిల్గా. ఒక్క వీడియోలో ఎంత కవర్ చేయగలను, అందుకే ఎంత కవర్ చేస్తున్నాను. సో హన్మకొండలో లాస్ట్ డే జాస్ పంజాబ్ వచ్చి కొంచెం స్పైసీ డిన్నర్ తిందామని అక్కడికి వచ్చామాట. వరంగల్ ఫేమస్ దాబా. అవునా? ఏంటిది? కడాయి చికెన్, కోలాపూరి చికెన్ కాదు. మన పంజాబీ రెస్టారెంట్ వచ్చి కోలాపూరి చికెన్ మహారాష్ట్ర కదా. అన్నీ ఉంటాయి.
ఇదన్నమాట మొత్తానికి జాస్ డాబాకి వచ్చాం. జస్ డాబాకి After waiting for 45 minutes. फाइनली వచ్చింది. भाई आपका नाम क्या है? గురుదేవ్ సార్. गुरुदेव. पंजाब से? गुजरात से? उत्तराखंड. ओके, उत्तराखंड से. మహారాష్ట్ర ఫుడ్ తింటూ ఉత్తరాఖండ్ అని పెడుతూ పంజాబీ పేరు తెలంగాణలో ఆంధ్రోడు తింటున్నాడు. అది ఇంకా సూపర్. పంజాబీస్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఉంటారు కదా. అక్కడ యూఎస్లో కూడా ఎక్కువ వాళ్ళేనా? అలాగలేదు. శ్రీకాకుళంలో మేము పెరిగినాడు, మా పక్కింటి వాళ్ళు పంజాబీలే. వాళ్ళు తెలుగు నాకన్నా బాగా మాట్లాడతారు. అది ఇదేంటిది? అది కడాయి స్పైసీ స్పైసీగా ఉంది నాకు చెప్పక. ఇంకా అదేం లేకుండా ఆయన స్పైసీ అన్నాడు, జీరో స్పైస్ ఉంది అది. సో చూడండి గైస్, వరంగల్ అవుట్స్కర్ట్స్ రెడ్డిపురంలో ఉన్నాం మనం ఇప్పుడు. రాత్రి 1 గంట దాటింది. చూడండి మొత్తం ఎలా ఉందో. మొత్తం అంతా ఫాగ్, చలి కొంచెం ఉంది. ఇదిగోండి ఇదిగోండి మన తెలంగాణ తమ్ముళ్ళు అందరితోని రోడ్డు మీద బయటకు. తెలుగు తమ్ముళ్ళు, తెలంగాణ తమ్ముళ్ళు రా సరిపోతుంది. చూసారు కదా, ముందుకి తార్, మన తార్, ఇక్కడ స్కోడా మధ్యలోని. కానీ ఇక్కడ మంచిగా టీ పెట్టుకుంటే బాగుండేదేమో ఈ చల్లోని. టీ షాప్ పెట్టుకోలేము రా ఒక రాత్రికి. టీ తెచ్చుకుంటే మంచిగా ఉండేది అంటున్నా. వెళ్ళి టీ తాగుదాం ఇప్పుడు. వెళ్ళి చలేస్తుంది చాలాసేపు. గంట కూర్చున్నాం ఇక్కడ, 2 గంటల గంటన్నర అయింది. కాదురా, నేను నిన్నే 103 జ్వరం అయింది. ఇవాళేమో మంచులో కూర్చున్నా గంటన్నర. అలా ఉంటుంది వరంగల్ అంటే, అంతే. ఓరుగల్లు పద. చదవండి గైస్, నిన్న రాత్రి కూడా ఉండిపోయాను వరంగల్లో, గ్రాండ్ కాకతీయ హోటల్. చూడండి, సో కొన్ని రోజులు ఉండిపోతే ఇంకా వరంగల్ ఉండిపోతానేమో అని భయం వేసి బయలుదేరి వెళ్తున్నా. సో ఇది కూడా గ్రాండ్ కాకతీయ హోటల్లో. ఇది కూడా చూడాలని ఉండేది, కానీ మనోడు నెక్స్ట్ టైం అన్నాడు. బొగోటా వాటర్ ఫాల్స్, మేడారం, ఇది చూసాం కదా, దీనికోసం వచ్చాం. సో ఇది గ్రాండ్ కాకతీయ హోటల్ అన్నమాట. రూమ్ చాలా బాగుంది, స్వీట్ రూమ్ అయితే. ముందుకు ఒక లివింగ్ రూమ్ లాగా మర్చిపోయాను రికార్డ్ చేయడం. మంచిగా ఉంది. రామప్ప టెంపుల్ ఆల్రెడీ చేసాం మనం ఇంతకుముందు. ఫోర్ట్ వరంగల్ ఇది మిస్ అయిపోయాం. నెక్స్ట్ టైం భద్రకాళి చేసాను. ఇదేంట్రా పద్మాక్షమ్మ, ఇది ఎక్కడ? అదేనా 1000 పిల్లర్స్, అది చూసాం. మంచి డ్రోన్ షాట్ వేసాం. ఇదిగోండి వెళ్ళిపోతున్నాం బయటికి. ఇదిగోండి గ్రాండ్ కాకతీయ లగ్జరీ రూమ్స్, సంప్రదాయ రెస్టారెంట్ పైన. ఇది మన లాస్ట్ డే స్టే ఇక్కడ వరంగల్. ఇదిగోండి ఇక్కడ 1000 స్తంభాల గుడిలో ఇలా పెడతారు. ఇలా 3 నామాల్లో వస్తుంది. ఒక ఇది పట్టుకొని ఆమ్లం పెట్టి విభూది నీళ్ళలో పెట్టి పెడుతున్నారు అనమాట. సో ఇది బేసిక్గా ఏంటంటే, ఇది 600 స్తంభాలు మెయిన్ గుడి. అక్కడ రైట్ సైడ్ మీకు చూపిస్తాను, అది నాట్య మండపం ఏదో వేరేది కళామందిరం. అక్కడ అది 400, రెండు కలిసి 1000. కాకతీయులు నిర్మించిన మొట్టమొదటి పెద్ద గుడి ఇది. ఆ తర్వాత ఓరుగల్లు కోట, ఆ తర్వాత రామప్ప గుడి. పంతులు గారిని అడిగాను, అని చెప్పారు ఇవన్నీ. సో ఇవి 600 స్తంభాలు మాత్రమే. 600 స్తంభాలు కూడా స్టాండ్ అలోన్, అంటే సపరేట్గా లేవు. ఆ స్తంభాలు ఉండి అవి కలిసి ఉన్నాయన్నమాట. తర్వాత ఏంటంటే, ఇది 8.5 అడుగులు శివలింగం. లోపల తీయొద్దన్నారు, రాసి ఉంది తీయకండి అని, అందుకని తీయట్లేదు రెస్పెక్ట్తో. ఆ తర్వాత అక్కడ రామప్పలో ఉన్నది 8 అడుగులు, 8.5 అడుగులు. లోపల లింగం అయితే కాకతీయ లింగాలన్నీ చాలా సిమిలర్లో ఉన్నాయి, చాలా సిమిలర్ ప్యాటర్న్లో ఉన్నాయి. అన్నీ అలానే ఉంటాయంటే కాకతీయ. సో రుద్రేశ్వర ఆలయం, తర్వాత వాసుదేవ, తర్వాత సూర్యదేవ, మూడు ఉన్నాయి. అటువైపు ఉన్నది రుద్రదేవాలయం. చూపిస్తాను నుంచి. అదేమండి, ఇదే 1000 స్తంభాల గుడి. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళినా కానీ అసలు ఏం గుర్తులేదు నాకు. లోపల వెళ్ళి చూడాలి 1000 స్తంభాలు ఏంటి, ఎక్కడ ఉన్నాయని. రికార్డ్ చేస్తారో తెలియదు, కానీ మొత్తానికి వరంగల్ వచ్చాం కాబట్టి 1000 స్తంభాలు కూడా చూడాల్సిందే. ఆల్మోస్ట్ 1000 ఇయర్స్. వీటికి గోపురాలు అవి పోయాయేమో నాకు తెలియట్లేదు. ఇది కొంచెం ఇలా ఉన్నాయి గోపురాలు లేకుండా. ఇది కూడా రామప్ప టెంపుల్ స్టైల్లోనే ఉంది. 1000 స్తంభాలు అంటే ఇవి కూడా స్తంభాల్లానే ఉన్నాయి. మధ్యలో చూడండి, ఇదొక స్తంభం, ఇదొక స్తంభం, ఇదొక స్తంభం, అదొక స్తంభం, మధ్యలో కలిసి ఉంది. సో ఇవన్నీ కలిపి 1000 అంటే 1000 స్తంభాలు ఉంటాయేమో. 1000 స్తంభాల గుడి అంటారు కదా.
అచ్చో రామప్ప స్టైల్లోనే ఉంది. రామప్ప దానికి గోపురం ఉంది, దీనికి గోపురం లేదు, అది తేడా. 1163 అంటే 900 సంవత్సరాలు. బాగుంది. సో మన అబ్జర్వేషన్ ఏంటంటే గుళ్ళు చాలా చిన్న సైజు, కాకపోతే శిల్ప నైపుణ్యత బాగా ఉంది. తమిళనాడు గుడులతో కంపేర్ చేస్తే మన గుళ్ళు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కర్ణాటక, యాక్చువల్లీ కర్ణాటక గుళ్ళు కూడా బాగానే ఉంటాయి. చాలా సింపుల్ అంటే స్కల్ప్టింగ్ అంతా బాగుంది. సైజులు అయితే చిన్నవి. తమిళనాడు గుళ్ళు అయితే చెప్పక్కర్లేదు. మధుర మీనాక్షి కానీ రామేశ్వరం కానీ చాలా 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 పెద్దగా, అసలు మార్వెల్స్, ఎవ్రీథింగ్ ఇస్ అ బిగ్ మార్వెల్ అనిపిస్తుంది. సో మన తెలుగు కల్చర్లో ఇలానే అనిపిస్తుంది. అంటే లేపాక్షి టెంపుల్ బాగా పెద్దది అనిపించింది. ఈ రామప్ప కానీ ఇది కానీ కొంచెం సైజ్ వైజ్ చిన్న, కాకపోతే యునెస్కో హెరిటేజ్ కాబట్టి ఇట్స్ అ బిగ్ థింగ్ మాట. అది 1000 స్తంభాలు కూడా చిన్నప్పుడు ఎప్పుడో అమ్మ తీసుకొచ్చిందంట, మళ్ళీ ఇప్పుడు పునరావృతం అయింది, మళ్ళీ చూసాం. అది ఓకే గైస్, ఒక రోజు అనుకుని వరంగల్ వచ్చి 4 రోజులు నా సిక్నెస్ వల్ల మొత్తానికి వీళ్ళందరూ సూపర్ అమేజింగ్ కంపెనీ. ఈయన అద్భుతంగా డ్రైవ్ చేసి మమ్మల్ని మేడారం తీసుకెళ్ళాడు. అదే ఇక్కడ తెలియట్లేదు. అందరికన్నా మెయిన్ మా అందరినీ ఆర్గనైజ్ చేసింది శివ బ్రో, ఉదయ్ అనే చెప్పాను కదా మీకు, ఆయన ఒక్క కాల్తోని ఇంత గ్రేట్ హిస్టారియన్ ఆర్కియాలజిస్ట్ కలిసి ఆయన హోమ్ టూర్ ఈ పాటికి పెట్టేస్తుంటారు, ఒకసారి మీరు చూసుంటారు ఎన్ని అమేజింగ్ విషయాలు ఉన్నాయో. ఆయనతో నెక్స్ట్ దసరాకు వచ్చి బస్తర్ దంతెవాడ వెళ్ళాలని ప్లాన్. సో అది మాట, ఈయన ఎక్సలెంట్ డ్రోన్ ఆపరేటర్. ఆయన కూడా డ్రోన్ చేసాడు, ఇంకా పెట్టలేదు, దీనికి యాడ్ చేసేస్తారు అది కూడా. సో థ్యాంక్ యూ గైస్, అమేజింగ్ టైం. అసలు నాకే కష్టం ఉంది వెళ్ళిపోవాలంటే, కానీ వెళ్ళిపోవాలి. వరంగల్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తాను. సరే బాయ్. హైదరాబాద్ బెంగళూరు వెళ్తుంది, అందుకని స్లీపర్ ఉంది. స్టేట్ దగ్గర ఆంధ్రలో కూడా ఉంటాయి. సో ఆంధ్రాలోని హైయెస్ట్ గరుడ, ఇక్కడ కూడా రాజధాని అని ఉంది. తర్వాత లహరి అని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ బస్సు. ఇందులోని సెమీ స్లీపర్, హాఫ్ స్లీపర్స్, హాఫ్ సీటింగ్ మాట. ఇదిగోండి, ఇది మన వరంగల్ బస్ స్టాండ్. సో బస్ స్టాండ్ తీసుకొని నెక్స్ట్ డెస్టినేషన్కి, నాకు డాక్టర్ గారు మరీ చెప్పారు రెస్ట్ తీసుకో ఎక్కడికి వెళ్ళకని. కానీ మన సిగ్గులేని జన్మ, మనం ఒక్కరోజు బాగా అయిపోయేసరికి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడో మీరే గ్రహించండి. ఇందులో చూసి హైదరాబాదో బెంగళూరు అనుకోకండి. నెక్స్ట్ డెస్టినేషన్ సమ్వేర్ ఎక్సాటిక్, సమ్వేర్ అన్బిలీవబుల్ మాట. ఇదిగోండి, ఇవి సీటర్లు కింద 2, క్వాలిటీ మెయింటెనెన్స్ అంతా బాగుంది. స్టేట్ గవర్నమెంట్ బస్కి ఇంత బ్రహ్మాండంగా ఉందని నేను ఊహించలేదు. ఇటువైపు అంతా బర్త్స్ మాట. సో అందుకని సగం ఇదంతా మెయింటెనెన్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది, విచ్ ఈజ్ అ లిటిల్ సర్ప్రైజింగ్. నేను ఆంధ్రాలోని ఎక్కినది గరుడ, అసలు మెయింటెనెన్స్ అయితే భరించలేనట్టుంది. ఆ వీడియో ఇంకా పెట్టలేదు, పెడతాను సూన్. సో నెక్స్ట్ డెస్టినేషన్ ఏదో గెస్ట్ చేయండి, అద్భుతమైన డెస్టినేషను. మళ్ళీ సమ్ ఇంక్రెడిబుల్ వ్లాగ్స్ అయితే డెఫినెట్గా చూపిస్తాను అక్కడి నుంచి. ఓకేనా, వెళ్ళిపోదాం ఇంకా. బాయ్ వరంగల్. ఇది చూడండి, ఈ మెయింటెనెన్స్ కూడా అంత క్లీన్గా ఉంది అని చూపిస్తున్నమాట. ఇదంతా కర్టెన్స్ కూడా చూడండి, తెలిసిపోతుంది మెయింటెనెన్స్ బాగాలేకపోతే. సో మెయింటెనెన్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంది, అందుకని తెలంగాణకి జస్ట్ థమ్స్ అప్. కానీ వరంగల్ కాకతీయ తోరణం ఆర్ గేట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఇవి మిమిక్ చేసి ఎక్కడ పడితే అక్కడ. ఆల్వేస్ గైస్, నా వీడియోస్ మర్చిపోకుండా మీరు వాచ్ చేస్తున్నట్టయితే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే, వాచ్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నాకు వీడియోస్ నచ్చకపోతే, మీరు నా వీడియోస్ వాచ్ చేయకపోతే, డోంట్ హ్యావ్ టు సబ్స్క్రైబ్, డోంట్ హ్యావ్ టు వాచ్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకేనా? ఆల్రైట్ గైస్, సీ యూ.